ఏ సమస్య ఉన్నప్పటికీ అంటే నిరుద్యోగుల అంశం పట్ల ఏదైనా సమస్య ఉంటే జీవోల పట్ల మన నిరుద్యోగులందరికీ ఏదైనా సమస్య ఉందని చెప్పేసి ముందుకు వచ్చింది రాకేష్ రెడ్డి కాబట్టి మా తెలంగాణ యావత్ నిరుద్యోగ అందరి తరఫున కూడా అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అందరినీ ఒకసారి చూడండి. వీళ్ళంతా ఎవరు? కాబోయే ఫోర్స్. మీరు నిజంగా చెప్తున్నా మీ తెలివి, మీ అతి తెలివి అనేది అరెస్ట్ చేయడంలో కాదు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో మీరు చూపెట్టాలి. అది నిజమైన నాయకత్వము, నిజమైన లీడర్షిప్ దాన్ని అంటారు. సో ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న దయచేసి ఇప్పటిదాకా టిల్ టుడే నీ గురించి ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు, కానీ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను ఒక తమ్మునిగా ఒక ప్రశ్నకి వేస్తున్నా. మీరు ఏమన్నారంటే జియో నంబర్ 46 వల్ల మాకు జాబ్ వచ్చి కూడా మా స్థానంలో అన్ఫిట్ క్యాండిడేట్స్ ని ఫిలప్ చేసినటువంటి దద్దుమ ప్రభుత్వము ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఇచ్చిన మాట నిలబెట్టలేదు. కానీ ఆ రోజు మీరు ఏమన్నారంటే, మీరు ఎమ్మెల్సీ కాకముందు మీరు ఏమన్నారంటే బేటా మీరు బాధపడకండి, మీరు ఉద్యోగంలో చేరిన తర్వాతనే నేను పదవి తీసుకుంటానని చెప్పేసి మీరు అన్నారన్న. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మాట ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం కదా అన్నా అని చెప్పేసి అనుకున్నాము. సరే దురదృష్టవశాత్తు మాకు జాబ్ రాలేదు, కోర్టులో కేసు మాకు కొట్టేశారు హైకోర్టులో. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు టేకప్ చేసిన దానికి మాకు రాకేష్ రెడ్డి అన్న కేటీఆర్ గారి ఒక గైడ్లైన్స్ మేరకు మాకు ఫాలోఅప్ చేస్తున్న ఇప్పటికి కూడా మా కోసం నిరంతరం అన్న కష్టపడుతున్నాడు. సో దానికి మేము కూడా అన్నకు మేము ఎప్పటికీ ఆ గ్రాట్యూడ్ మాకు ఉంటుంది. సో బల్మూరు వెంకటన్న ఒక విషయం మీరేమన్నారంటే జియో నంబర్ 46 విషయంలో నేను ఎంతో మీకు సహాయం చేసినప్పటికీ అది ఫలించలేదు బేటా, కానీ రాబోయే నోటిఫికేషన్ లో పోలీస్ నోటిఫికేషన్ లో మీకు ఏం కావాలంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళు 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలా, లేకపోతే మీకు వయసు పెంచాలా, లేకపోతే మీకు ఈవెంట్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా మార్పు చేర్పులు చేయాలా, ఖచ్చితంగా మీ సమక్షంలో జరుగుతాయని చెప్పేసి మీరు అన్నరాలేదన్నా. మీ గుండెల మీద చేపెట్టి మీరు చెప్పాలి. ఈ మాటకు మా మిత్రుడు ఆకాశు, శంకరు, శంభు, ఇక్కడ ఇంద్రాబ్రో కూడా మేము చెప్పుకున్నాం అనమాట. ఇదంతా కూడా మేము చర్చించుకున్నాము. ఎందుకంటే ఇంకా తొందరపడొద్దు, నోటిఫికేషన్స్ రాలేదు, రాబోయేటువంటి క్రమంలో బల్మూరు వెంకటన్న మనకి మాట ఇచ్చింది కదా, ప్రతి ఒక్కటి మీకు జరిగి మీ సమక్షంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి మీకు నచ్చిన విధంగా పొందుపరిచినాకనే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మీరు అన్నారు. కాబట్టి ఇప్పుడు త్వరలో 5,000తో నోటిఫికేషన్ వస్తుందంట. 32 సంవత్సరాలకి ఇప్పుడు రాకేష్ గారిని మాట్లాడిన విధంగా నోటిఫికేషన్ భర్తీ చేస్తే ఏమవుతుందన్న మేము ప్రశ్నిస్తాం కదా. సో కాబట్టి ఇప్పటికైనా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు, జస్ట్ మా బాధలు చెప్తున్నాము. దయచేసి మీరు సత్వరమే ఈ విషయం మీద స్టడీ చేసి హై అధికారులకి మీరు దీని గురించి మాట్లాడాలి. లేకపోతే మాత్రం అన్న లక్షలాది ఆస్పిరెంట్స్ తోని వచ్చి మీ దగ్గర మేము కూర్చుంటాము, మేము తమ్ములుగానే వస్తాం, మిమ్మల్ని అడ్డుకోవడం కోసం కాదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము అక్కడే కూర్చుంటాం. ఇక మీరు ఇచ్చిన మాట మాకు హామీ నెరవేర్చేదాకా మేము అక్కడే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా అందరి దృష్టిలో అందరి పక్షాన నేను మాట్లాడుతున్నా, అందరి సమక్షంలో చెప్తున్నా. దయచేసి మేమంతా కూడా మీకు తెలుసు వేరే నోటిఫికేషన్ లో మేము జాబ్ కొట్టాలంటే మాకు ఈజీ, ఎందుకంటే మాకు నాలెడ్జ్ ఉంది. సో ఇందుకు అన్న రాకేష్ రెడ్డి చెప్పినట్టుగా యూనిఫామ్ అంటే మాకు పిచ్చి, యూనిఫామ్ అంటే పిచ్చి. నేను ఏ ఒక్క నోటిఫికేషన్ అప్లై చేయలేదు, నేనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పిచ్చి ఉన్న ఏ వ్యక్తి కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ అప్లై చేయరు. ఎందుకంటే మాకు ఓన్లీ దేని మీద అంటే యూనిఫామ్ మీద మాకు పిచ్చి, మాకు జీతం కోసం కాదు, కోట్లు సంపాదించుకోవడం కాదు. మా ఆశయం ఏంటంటే ప్రజలకు మేము పనిచేయాలి, మేము సర్వీస్ చేయాలి, మాకు ఆ ప్రొటెక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే మాకు ఇష్టం కాబట్టి దానికోసం మేము ఇలా మొత్తం వయసు మొత్తం అంటే ఇప్పుడు ఇంకొక విషయము 32 సంవత్సరాలు మీరు పెడుతున్నారు, 34 వద్దంటే 33 సంవత్సరాల వాళ్ళు 34 సంవత్సరాలు అసమర్థులనా మీ యొక్క ఆలోచన? అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్న పొద్దున్నేస్తే బీపీ టాబ్లెట్ వేసుకుంటారు, మీరు పొద్దున్నేస్తే మీరు షుగర్ టెస్ట్ చేసుకుంటారు, మీరు పొద్దున్నేస్తే మీరు బీపీ బరాబర్ ఉందా, ఈ పల్స్ పనిచేస్తుందని చెప్పేసి మీరు ఇలాంటి యుద్ధములు అక్కడ అసెంబ్లీలో మాట్లాడొచ్చు. మీరు అంటే మీరు అసెంబ్లీలో మాట బయటకు వచ్చుకొని ఎండ దాకా కింద మూచిపోయి పడిపోతారు. మీలాంటిలో పరిపాలన చేయొచ్చు, కానీ మేము పోలీస్ ప్రొటెక్షన్ మేము అన్ఫిట్. కొంచెమైనా సిగ్గు ఉండాలి, కొంచెమైనా సెన్స్ ఉండాలి. కాబట్టి దయచేసి ఇవాళ ఇంత తక్కువ మంది అని చెప్పేసి అనుకోవద్దు, మేము లక్షలాది మందితో ఖచ్చితంగా ముట్టడిస్తాము. సెక్రటరీ కానీ డీజీపీ ఆఫీస్ కానీ రేవంత్ రెడ్డి ఇంటి కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం. ఇలా ఇంద్రా ఎక్కడ కమితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, శంకర్ టీ పాయింట్ కాడ అక్కడ పోలీసులు అక్కడ ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు మేమేనా తీవ్రవాదులమా? అరే అక్కడ అమ్మాయిలపై అరచకాలు చేస్తున్న వాళ్ళని మేము పట్టి అక్కడ లోపల వేసే చేతగాక మేము ఇలా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేము దర్జనమైంది. సో మీ తెలివి అనేది ఇక్కడ తెలుస్తుంది. దయచేసి జూన్ 2న 20,000తో నోటిఫికేషన్ భర్తీ చేయాలి. జనవరి 1 నుంచి ఏజ్ కట్ ఆఫ్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ మాత్రం 36 కానిస్టేబుల్ కి 38 ఎస్ఐకి మాత్రం ఖచ్చితంగా మీరు పొందుపరచాలి. లేని ఎడల మా యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. ఇది విషయం.